ఈరోజు సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా శివానుగ్రహం కలిగి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి రుద్రాక్ష దీపాన్ని, ఉమ్మెత్త దీపాన్ని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా గృహంలో రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా శివానుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ రుద్రాక్ష దీపాన్ని గృహంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసి, ఆ పళ్ళెంలో తడి గంధంతో ఒక స్వస్తికు గుర్తు వేసి ఆ పళ్ళెంలో కొన్ని రుద్రాక్షలు పోయాలి. ఎన్ని ముఖాల రుద్రాక్షలైనా సరే కొన్ని రుద్రాక్షలు తీసుకొని ఆ పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ పిండి దీపాన్ని ఈ రుద్రాక్షల మీద ఉంచి ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు ఆ పిండి దీపంలో వేసి ఏకహారతితో వెలిగించాలి. దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు. ఇలా వెలిగించిన రుద్రాక్ష దీపం దగ్గర పంచాక్షరి మంత్రాన్ని, నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించి దధ్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రుద్రాక్ష దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్నటువంటి రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. 1 లేదా 2 రుద్రాక్షలు మీ ధనం ఏర్పాటు చేసుకునే పర్సులో ఉంచుకోవాలి. మిగిలిన రుద్రాక్షలు పూజా మందిరంలో ఉంచాలి. ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు సోమవారం శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. అలాగే ఉమ్మెత్త కాయలతో వెలిగించే దీపం కూడా శివానుగ్రహాన్ని సులభంగా కలిగింపజేస్తుంది. ఈ ఉమ్మెత్త దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ఉమ్మెత్త కాయ పైన ముళ్ళులాగా ఉంటాయి. ఉమ్మెత్త కాయ తీసుకొని ఆ ఉమ్మెత్త కాయ పైన తొడిమ భాగాన్ని తీసివేయాలి. ఆ తర్వాత ఉమ్మెత్తకాయకి 3 చోట్ల పసుపు బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఉమ్మెత్తకాయ లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసివేసి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో శివాలయ ప్రాంగణంలో వెలిగించాలి. దీన్నే ఉమ్మెత్త దీపం అనే పేరుతో పిలుస్తారు. ఉమ్మెత్త దీపాన్ని గృహంలో కాకుండా శివాలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేసినట్లయితే శివానుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 3 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణంగా దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి బయటపడి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా సోమవారం సందర్భంగా గృహంలో రుద్రాక్ష దీపాన్ని వెలిగించటం, శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.